మాయదారి ప్రభుత్వం అరు సైతం వైదిక పనియై అరు సైతం ముఖ్యమంత్రి హామీలకు జరగని రూరల్ పనులు ఉద్యమం చేసిన మొదలు కాని అభివృద్ధి ఉద్యమాలు చేసిన మొదలు కాని అభివృద్ధి శిలా ఫలకమేసి మీరు ఎలా మరిచిపోయారని నిలదీసిన శ్రీధరన్నకు వ్యతిరేక ఎన్నికల ప్రచారానికి పెద్ద చెరుకూరికి రావడం, మీ అందరినీ చూడడం చాలా సంతోషం. మీకు ఒకటి చెప్పాలి, నేను మనకి ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది కనపడటం లేదు. అది మీ అందరికి కూడా తెలుసు. మన పరిస్థితి లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం. ఈరోజు మన పరిస్థితి, మనము కానీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టకపోతే పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. ఈరోజు మనము ఎన్డీఏ కూటమిలో మనము భాగస్వాములుగా ఉన్నాము. బీజేపీ, జనసేన, తెలుగుదేశం. మనకి ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. అట్టే ఇక్కడ కూడా మనము ఖచ్చితంగా గెలుస్తున్నాము. అభివృద్ధి, మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి మనకి ఎన్డీఏ ప్రభుత్వం మనకి ఢిల్లీలో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మనకి మంచి జరగద్ది. మనకి మంచి అంటే మీ అందరికి కూడా మంచి జరగద్ది. ఈ మధ్య కాలంలో మీరు కూడా, మీ అందరికీ తెలుసు, ఏ పరిస్థితుల్లో కూడా ఏది కూడా ముందుకు పోవటం లేదు. ఒకటే సబ్జెక్ట్. ఇప్పుడు మీకు తెలిసిన నాకు పోటీగా నిలబడుతున్న విజయసాయి రెడ్డి ఎటువంటి వ్యక్తి? అతన్ని నిన్నటి వరకు ఆయన వైజాగ్ లో ఎక్కడ భూమి కనపడినా, ఎక్కడ ఏదన్నా దొరికిందంటే దాన్ని కేసులు పెట్టించో ఇంకోటో చేసో ఏదో ఒకటి చేసి ఆక్రమించుకోవడం, భూ కబ్జాలు. అక్కడ అలిసిపోయి, మొత్తం జనాలు అలిసిపోయి నెల్లూరుకు పంపించారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అటువంటి వ్యక్తిగా వేసేదానికంటే నాది క్లీన్ చిట్, అతనిది ఛార్జ్ షీట్. మీ అందరు గుర్తుపెట్టుకొని ఓటు మీరు గమనించుకోండి. ఏంటి అట్లే మీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, అతను 14వ తేదీ ఎలక్షన్లు 14వ తేదీ మళ్ళీ మీరు ఫోన్ చేయండి. ఆ ఫోన్కి జవాబు ఉండదు. ఆ జవాబు రావాలంటే మీరు శ్రీధర్ని గెలిపించుకోండి. ఎందుకంటే మీ అందరికి చెప్పేది ఒకటే, నేను 365 రోజులు నెల్లూరులో ఉండే మనిషి శ్రీధరు. నేను కూడా నెల్లూరులో ఉండే మనిషిని. నేనేమి ఢిల్లీలో ఉండేవాడిని కాదు, లేదంటే ఇంకో దగ్గర ఉండేవాడిని కాదు. వాళ్ళు చెప్పినట్టు ఎక్కడో. రెండోది ఒకటి చెప్పాలి మీకు, మా గేట్లు ఎప్పుడు తెరిచి ఉంటాయి, మా తలుపులు తీసి ఉంటాయి. వాళ్ళు ప్రచారం చేసేది 4 గేట్లు దాటాలా, ఆ గేట్లు ఎప్పుడు మూసేసి ఉంటాయి. ఇటువంటి మాటలు, ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మొద్దు. నేను ప్రజల మనిషిని, ప్రజలకి సేవ చేయాలని వచ్చినోడిని. నేను ఈరోజు ఎంపీగా నిలబడుతున్నా అంటే, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చానంటే ఇంకా సేవ చేయగలుగుతాననే వచ్చాను. లేదంటే నేను ఈరోజు ఈ పోటీ దీని దాకా వచ్చానంటే దాదాపు నేను 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తా ఉన్నా, సేవ కార్యక్రమాలు చేస్తున్నా. మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టుండా, జిల్లాలో చాలా పెట్టుండా. ఆ రోజు నేను ఎప్పుడు కూడా ఇట్లా పోటీ చేస్తాను, రేపు
ఏదో ఎంపీ అవ్వాలని ఆ ఉద్దేశాలతో నేను చేయలేదు. ఇవన్నీ సేవాభావంతో చేశా. ఈరోజు ఎంపీగా పోటీ చేసి ఇంకా చేయొచ్చు మీ అందరికని ఈరోజు నేను పోటీ చేయడం. మా శ్రీధరు 7 గంటల నుంచి ఆఫీసులో కూర్చునే మనిషి, మీకు నాకంటే బాగా తెలిసి ఉంటది. సాయంత్రం 7 దాకా ఆఫీసులో కూర్చునే మనిషి, పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా. మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకటం కూడా మీ అదృష్టంగా భావించుకోండి. ఖచ్చితంగా మీరు శ్రీధర్కి ఓటేసి గెలిపించాలా. బటన్ వచ్చేది 5 సెకండ్లే, కానీ పొరపాటు చేశారంటే 5 సంవత్సరాలు మీరు బాధపడాల్సి వస్తుంది. సైకిల్ గుర్తుకే బటన్ వద్దండి. ఆ 5 సెకండ్లో పొరపాటు చేయొద్దు. సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. శ్రీధర్ని మీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. నన్ను అట్టే ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. మీ అందరినీ కోరుకునేది ఒకటే, మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన మనకి అవసరం. అది అవసరంగా భావించి మీరందరూ కూడా ఖచ్చితంగా గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓటు 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 అక్క చెప్పు, అమ్మ చెప్పు, మళ్ళీ చెప్పు, ఇంకొక్కసారి ఆఖరిసారి. కలిపి పాడుగా నెల్లూరు రూరల్ జెండా ఎగరేత. నెల్లూరు రూరల్ శ్రీధరన్య లీడరు, చెల్లో నడుగు తిరుగుతుంది చంద్రబాబు క్యాడరు. కనిపిస్తాడు, మంది కుండమై ప్రబలిస్తాడు, రక్కసి